హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఒక మాట మనం చూసుకుందాం. యెషయా 45వ అధ్యాయం 22వ వచనం, 21 లాస్ట్లో కూడా, చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే గదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరునగు దేవుడను, రక్షించువాడును నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. భూది గంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందిడి. దేవుడని నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థం కానేరదు. దేవుడు చాలా కాలం క్రిందటే నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేరు. ఎవరైతే మనం పుట్టించారో, సృష్టించారో, వాళ్ళు త్రూ ఇజ్రాయలైట్స్ ద్వారా, అంటే అక్కడ అబ్రహాంని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచే యేసుప్రభు వారు వచ్చి ఈరోజు బూదిగంత నివాసులందరూ ఎలా రక్షణ పొందుకుంటున్నారు? యేసుప్రభు వారి నామం ద్వారా రక్షణ పొందుకుంటున్నారు. ఆ తండ్రి ఎవరో మనకి ఫస్ట్ తెలియదు. ఆ తండ్రి అబ్రహాం సంతానానికే తెలుసు ఫస్ట్. కానీ ఈరోజు త్రూ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు వారి అత్యధికమైన కృపను బట్టి, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన తన రక్తమంతటిని మన కొరకు దారపోసారు, జీవితాన్ని ఇచ్చారు. అబ్రహాం సంతతి దావీదు వేరు చిగురైనటువంటి ఆ యొక్క యేసు ప్రభు వారు ఎప్పుడో అబ్రహాంకి ఆ యొక్క దేవుడు వాగ్దానం చేశారు, దావీదికి వాగ్దానం చేశారు, శాశ్వత కాలం వరకు నీ సింహాసనం ఉంటుంది అని చెప్పారు. అట్లాగా వాళ్ళని అభిషేకించుకున్నారు, నిలబెట్టుకున్నారు. అదే ఈ దినం వరకు కూడా జరుగుతూ ఉంది. ఆ యొక్క అబ్రహాంకి దావీదికి ఇచ్చిన వాగ్దానమే ఈరోజు యేసు ప్రభు వారి ద్వారా అన్యజనులమైన మనం అందరం కూడా రక్షింపబడుతున్నాం. బుదిగంతా నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడని నేనే, మరి ఏ దేవుడు లేరు. ప్రతి మోకాలు నా నామం పేరట వంగుతుంది, ప్రతి నాలుక నన్ను స్తుతిస్తుంది. అంటే ఈ దినం చూడట్లేదా మీరు? ఏనాడు చెప్పారు? పూర్వం ఎవరు చెప్పారు? యెహోవా దేవుడు చెప్పారు, నేనే దేవుడను. సో అందరూ తెలుసుకోండి, నిజమైన దేవుడు యేసు ప్రభువారు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు, ఆయనే యెహోవా, ఆయనే పరిశుద్ధాత్ముడుగా పని చేస్తున్నారు. బాగా అర్థం చేసుకోండి. త్రియేకుడు త్రిత్వమైన దేవుడు. ఖచ్చితంగా ప్రతి మోకాలు ఆయన నామం పేట వంగాలి, ప్రతి నాలుక ఆయన స్తుతించాలి. ప్రైజ్ లార్డ్.